పండగ ఫ్రైడే రోజు వచ్చింది కదా! సో, అందరూ వర్కింగ్ ఉంటారు, బిజీగా ఉంటారు, టైమ్ స్పెండ్ చేయరని చెప్పేసి నేనైతే జస్ట్ ఫస్ట్ డే మాత్రం అందరు రండి హారతిచ్చి ఆ తర్వాత ప్రసాదాలు తినేసి ముచ్చట్లు పెట్టిపోదామని చెప్పిన. బట్ సెకండ్ డే నుంచి 9th డే వరకు స్కెడ్యూల్ మొత్తం గట్టిగా ఫిక్స్ చేసిన. ఇంకెందుకంటే రోజుకొక ఈవెంట్ చేస్తేనే బావుంటది, సందడి ఉంటదని చెప్పేసి. సెకండ్ డే కూడా యాజ్ యూజువల్ ఎప్పటి లెక్కనే ఇట్లా హారతి ఇచ్చేసినాం. ఇంకా ఆ తర్వాత కిడ్స్ డాన్సింగ్ అండ్ సింగింగ్ కాంపిటీషన్ అని చెప్పేసి ముందుగానే చెప్పిన. ఎవరు కూడా నాకు నేమ్ ఇవ్వలేదు, ఎంతమంది పర్ఫామ్ చేస్తారో నాకు అసలు ఐడియా లేకుండే. బట్ ఫైనల్లీ ఒకరిని చూసి ఒకరు మాత్రం కిడ్ అందరు పర్ఫామ్ చేసిండ్రు. వాళ్ళ క్రియేటివిటీ యూజ్ చేసిర్రు. పిల్లలు ఇంగ్లీష్ లో తెలుగులో దేవుడి గురించే గానీ పాటలు పాడుడు, పద్యాలు చెప్పుడు అండ్ డాన్సులు చేసుడు అసలు ఎంత బాగా అనిపించిందో. ఇట్లా చూసినా కొద్దీ చూడబుద్ధి అయింది వాళ్ళ డాన్సులు అయితే. అండ్ ఒక గంట నుంచి గంటన్నర సేపు మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట అందరం. ఆ చిన్నప్పటి దేవుడి దగ్గర ఇట్లా డాన్సులు పాట పాడుడు అవన్నీ గుర్తుకొచ్చినాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ లకి ఇంకా ఇట్లా ప్రైజెస్ కూడా ఇచ్చినాం అనమాట అక్కడ ఉన్న పేరెంట్స్ అందరం కలిసి. లాస్ట్ లో ప్రసాదాలన్నీ దేవుడికి చూపించేసి అందరం కలిసి దాన్ని డిన్నర్ లెక్క తినేసి ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.